ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న సంఘ సహోదరులకి, మంగరాయి నరసమ్మ గారు, అలాగే వారి కుమారుడు నాగరాజు, వారి కోడలు దుర్గా, వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ దేవుడు తన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభు ఇచ్చునుగాక. ఇంతవరకు సంతోషంగా, చాలా చాలా ఆనందంగా, హుషారు కలిగి, ఆత్మ నడిపుతో చక్కటి పాటలు పాడారు. అయితే ప్రభు సన్నిధిలో మనము దేవుని యొక్క వాక్యమును కొరకు సిద్ధపడుతున్నాం. అయితే ఈ కుటుంబస్తులకి కాదు కానీ వాక్యం ఇక్కడికి వచ్చిన వారికి, అనగా నాతో సహా అందరికీ కూడా వాక్యం వర్తిస్తుంది కనుక అందరికీ సంబంధించింది వాక్యం కనుక ప్రియమైన వాళ్ళారా, శ్రద్ధగా లోనున్న వాళ్ళందరూ కూడా వినండి. అలాగే బయట కూర్చోనంటే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాక్యాన్ని పోగొట్టుకోకుండా బైబిల్ తెరిచి చక్కగా వినాలని మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు ఎన్నో అవసరతల కొరకు చేస్తాం. అవసరతలన్నీ కూడా ఒక ప్రార్థన పెట్టుకున్న వాళ్ళకి కాదు కానీ ప్రార్థనలోనికి వచ్చిన వాళ్ళు కూడా అవసరతలు దేవుడు తీర్చునుగాక. దేవుని యొక్క బిడ్డలారా, నీతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. నీవు మహా అభివృద్ధి చెందడం కొరకు ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక వచనం చదువుకుని మనము ప్రార్థన ద్వారా మహా అభివృద్ధి పొందడానికి ఒకటే కారణం, ఒకటే దారి, అదేంటంటే ప్రార్థన. కనుక ఎవరి కొరకైతే ప్రార్థన చేయడానికి వచ్చామో వారికి, అలాగే ప్రార్థన చేయడానికి వచ్చినట్టు వారి కుటుంబాలకి దేవుడు వారి వారి జీవితాల్లో దేవుడు మహాభివృద్ధి చేయడానికి దేవుని కృపలో దేవుడు ఆయన ఉంచడానికి సిద్ధపడుతున్నాడు. కనుక మనము చిన్నగా దేవుని యొక్క మాటలు ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరిచి, యోబు గ్రంథాన్ని తెరిచి 8వ అధ్యాయాన్ని చూద్దాం. పిల్లలు మీరు కూడా తీసుకున్నారా బైబిల్? యోబు గ్రంథం. ఓకే, బయట ఉన్న వారు కూడా తీసుకున్నారు కదండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. అప్పుడు నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదకు నీవు మహా అభివృద్ధి పొందితవు. చాలండి, ఇంకా ఎవరు కూడా మాట్లాడొద్దు. పిల్లలు ఎవరైనా ఉంటే నిశ్శబ్దంగా బయట చక్కగా బాసి పెట్టేసి కూర్చోమనండి. ఈ వాక్యంలో నీ కొరకు మాట్లాడుతున్నట్టు మాట, లేక ఈ గృహస్థుల కొరకు మాట్లాడుతున్నట్టు మాట, ఒక మాటలో చెప్పాలంటే నా గురించి కూడా మాట్లాడుతున్నట్టు మాట.
ఈ బైబిలే మనందరి కొరకు రాసి ఉంచిన మాట. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో యోబు చెప్తున్నటి మాట ఏమిటి అంటే, యోబు గ్రంథంలో యోబు యొక్క స్నేహితుడు చెప్తున్నది మాట ఏమిటి అంటే, అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండి నన్ను తుదకు నీ జీవితము నీ కుటుంబం మహా అభివృద్ధిలోనికి వస్తుంది అన్నాడు. మహా అభివృద్ధి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని బిడ్డలారా, నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవునిలో ప్రార్థన కలిగి ఉంటే, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిరంతరం కూడా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయవలసిన వాడిగా నీవు ఉంటే దేవుడు సహాయం చేస్తాడు. అయితే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినటి కొలస్సీలకు కొత్త నిబంధనలో 184వ పేజీ, 4వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. దేని యందు నిలకడగా ఉండాలి. అది మీకు అర్థమైందా? నువ్వు మహా అభివృద్ధిలోనికి రావాలి, నీ పిల్లలు మహా అభివృద్ధిలోనికి రావాలి, నీ మనవలు మనవరాళ్ళు మహా అభివృద్ధిలోకి రావాలి. అదే సేవకుడు ప్రార్థన, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం కూడా. అయితే నువ్వేం చేయాలి అనేది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. గమనించాలి, ప్రార్థన చేయటం వేరు, ప్రార్థనలో పాల్గొనడం వేరు, ఆరాధనకు రావటం వేరు, దైవ కూటాల్లో ఉండటం వేరు. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అంటే నువ్వు ఏ రోజు కూడా ప్రార్థనలో లోపించకూడదు. అది సంఘంలో అయినా, ఒక కృతజ్ఞత ప్రార్థన కూటంలో అయినా, ఒక ఉపవాస కూటంలో అయినా, ఒక మహాసభల్లో అయినా, నీ ఇంటింట కూటంలో అయినా, నీ వ్యక్తిగతంగా నువ్వు చేసుకుంటున్న ప్రార్థన కూటంలో అయినా ప్రార్థన లోపించకూడదు. అప్పుడు నీ జీవితంలో ఒక అభివృద్ధిని చూడగలుగుతావు, దేవుని ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు. అప్పుడు నిన్ను ఆయన నీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించి ఆయన ఏం చేస్తాడు అంటే, దినదినము చేసే ప్రార్థన, ఈరోజు ప్రార్థన చేస్తావు ఫలానా కార్యం కొరకు, నిరీక్షించు. అంటే నిరీక్షించడం అంటే ఎదురు చూడడం. దేని కొరకు? జరిగే వరకు. అయితే ఎదురు ఎందుకు చూడాలో తెలుసంటే, నువ్వు చేసిన రోజునే ప్రార్థన వెళ్ళిపోయింది, కానీ ఆ ప్రార్థనకి నీకు జవాబు రావడానికి కొంచెం టైం పడుతుంది. బయట వారు కూడా ఈ విషయాలు గమనించండి. నువ్వు చేసిన రోజున నీ ప్రార్థన వెళ్ళింది, సేవకుడు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. అయితే ఏం జరిగింది? తొందరగా సమాధానం రాలేదే, అదే మన సందేహం కదా.
అదే కదా మన యొక్క ఆలోచన కదా. అయితే ఆయన ప్రార్థనకి సమాధానం వెంటనే పంపేశాడు, సహాయం పంపేశాడు. మధ్యలో ఏం జరిగిందంటే ఆగింది. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. మధ్యలో ఆగింది అంటే ఏదో కారణం లేకుండానే ఆగదండి. ఏదో విషయం లేకుండానే అది ఆగదండి. దేవుని బిడ్డలు మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో చేయగానే ప్రార్థన ఆలకించి జవాబిచ్చి సమాధానమిచ్చి సహాయం చేసినటువంటి కార్యాలు ఉన్నాయి. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ ప్రార్థనకి సమాధానం వచ్చినవి కూడా ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఆ ప్రార్థన చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత వచ్చినటి ప్రార్థనలకి సమాధానం కూడా బైబిల్లో ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని సంవత్సరాల తరువాత చేసిన ప్రార్థనలకి జవాబు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాయి. కానీ దానికి ఎదురు చూడాలి. ఏం చూడాలి? ఎదురు చూడాలి. అది ఇంటి వారైనా కావచ్చు, దైవ సేవకుడైనా కావచ్చు, దైవ సేవకురాలైనా కావచ్చు, సంఘపరంగా కూర్చున్నట్టు సహోదరులైనా కావచ్చు. దాన్ని ఏమన్నారంటే నిరీక్షించుట, అంటే ఎదురు చూడటం, అంటే ఎదురు చూడటం. కానీ అది జరిగే వరకు నీలో అవిశ్వాసం రాకూడదు. అవిశ్వాసం వచ్చిందంటే అది వస్తున్నట్టు ఆ ప్రార్థనకి సంపూర్ణత కలిగి లేదని దేవుని వాక్యం చెప్తుంది. నిరీక్షించాలి. అబ్రహామునకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము ఏమనుకున్నాడంటే కొన్ని నెలల్లో జరుగుతుంది అనుకున్నాడు, కొన్ని వారాల్లో జరుగుతుంది అనుకున్నాడు. కానీ సంవత్సరాలు పట్టిందండి. కనుక నేను చెప్పేది ఏంటంటే కుటుంబంలో దేవుని కార్యాలు చూడడానికి మనము దేవుని ఎదుట నిలకడగా ఉండాలి. ఈ ప్రార్థన నిలకడగా ఉండాలి. అప్పుడు నువ్వు నిలబడ్డావో లేదో దేవుడు నీ యొక్క ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. నువ్వేం చేయకూడదు? కంగారు పడకూడదు. ఏం పడకూడదు? కంగారు పడకూడదు. మా ఆయన గారికి ఈ కార్యం చేస్తానన్నాడు, ఇంకా చేయలేదు. అలాగే నా పిల్లలకి సహాయం చేస్తానని కొరకు ప్రార్థన చేయమన్నాను పాస్టర్ గారిని, అలాగే సంఘాన్ని ప్రార్థన చేయమన్నాను, ఇంకా నా పిల్లలకి సహాయం రాలేదేంటి అని నువ్వు దిగులు చెందొద్దు. అలాగే నేను ఎంతో ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను అని దిగులు చెందవద్దు. నీకు దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మరొకసారి వాక్యపూర్వకంగా మీకు నేను సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. బైబిల్లో ఒక మాట ఉంది, లూకా రాసిన సువార్త 3 అందరూ లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి. వారు ఇసుక నిత్యము ప్రార్థన చేయుచుండ వననుటకు. ఆగండి, మీరన్నారా?
కంగారు పడిపోకూడదు, ఇబ్బంది పడిపోకూడదు. పక్క వాళ్ళకి వీళ్ళకి నేను నాళ్ళ నుంచి గుడికి వెళ్తున్నాను, నా బిడ్డ విషయంలో ఏంటి, లేకపోతే నా భర్త విషయంలో ఏంటి, అలాగే నా విషయం ఏంటి అని అనుకుంటున్న వాళ్ళారా, దయచేసి దేవుడు అంటున్నాడు, విసుగుపోవద్దు. నీ ప్రార్థన ఇంకా సంపూర్ణం కాలేదేమో, నీ ప్రార్థన ఇంకనూ సంపూర్ణం కాలేదేమో, నీ ప్రార్థనకి ఇంకా ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయో, పెద్ద ఏం కాదు, చిన్నయే. అలాంటి ఏమైనా ఉంటే దేవుని ఎదుట మనం ప్రార్థించినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, యేసయ్యా, నేను దీనురాలను ప్రభువా, యాచించుచున్నానయ్యా, బ్రతిమలాడుకుంటున్నానయ్యా, సహాయం ఇచ్చేయండి అయ్యా అని ప్రభుని ఏమన్నారంటే బ్రతిమలాడుకోవాలి. ఏం చేయాలి? యాచన చేయాలి, యాచించాలి. యాచించడం అంటే రెండు దోషులను ఎదరికి పెట్టి, రెండు చేతులను ఎదరికి పెట్టి, అమ్మా భిక్షాం దేహి అని అడుగుతారు కదా, అంటే అడుక్కోవటం అన్నమాట. ఒక మాట యాచన. మనం సిగ్గుపడవలసిన పనేమీ లేదండి. మనం అడుగుతుంది ఇరుగు పొరుగు వారిని ఏంటి, నీ బంధుమిత్రులేంటి, ఏమా గంగమ్మ, ఎవరిని అడుగుతున్నామండి? మన తండ్రినే కదా అడుగుతున్నాం. చెప్పండి, మన తండ్రినే కదా అడుగుతున్నాం, ఎవరిని అడగట్లేదు కదా. మాటి మాటికి ఆయన ఎదుటికి వెళ్ళటానికి సిగ్గుపడవలసిన పనేమి లేదు. మాటి మాటికి మనం కలవరపెడుతున్న పరిస్థితులు మన ఎదుటి కనపడుతున్నప్పటికీ కూడా ఆయన ఎదుటికి వద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, బలంగా దేవుని కార్యాన్ని చూడడానికి నిరీక్షిద్దాం. ఆమె చెప్పండి, అందరూ కొద్ది గట్టిగా చెప్పండి. కనుక ప్రియమంటి దేవుని వారులారా, ఈరోజు ఈ కుటుంబానికి చెప్పే మాట, ఈరోజు సంఘంగా కూడి ఉన్నట్టు మీ అందరికీ చెప్పే మాట, ఈ వాక్యం యొక్క మాట. ఏమంటున్నాడు ఇక్కడ? ఇసుక నిత్యమును ప్రార్థన చేయవలెను నన్నుటకు. ఏమండి, ఇక్కడ ఒక ఉపమానం రాశాడండి. ఒక ఎదవలాలు ఉందంటండి, వినండి జాగ్రత్తగా. ఆ ఎదవరాల స్థానంలో మనం వెళ్దాం. మగవారు వెళ్దాం, ఆడవారు వెళ్దాం, పాస్టర్ గారు వెళ్దాం, పాస్టర్ గారు వెళ్దాం, సంఘం అంతా కలిసి ఆ స్థానంలోకి వెళ్ళి మనము దేవుని అడుగుదాం. యేసు ప్రభు చెప్తున్నాడు ఈ ఉపమానంలో. ఒక ఎదవరాలు ఉంది, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంటండి, నాకు న్యాయం చేయమని. నాకు న్యాయం చేయండి న్యాయాధిపతి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఇందులో ఈ న్యాయాధిపతి ఎవరు అంటే యేసు ప్రభుల వారే. మీకు అర్థమైందా? ఉదయకాలము నేను అందించిన వాక్యం మీ అందరికీ అర్థమైందా? నేను చాలా చక్కగా వివరించి బాగా చెప్పాను. అలాగే ఇక్కడ ఒక ఉపమానం ఉంది. ఉపమానంలో ఒక ఎదవరాలు ఉందండి. ఎదవరాలే కాదు, భర్త ఉన్నా, భర్త లేకపోయినా, యవనస్తుడైనా, పురుషుడైనా, పాస్టర్ గారైనా, పాస్టర్ గారైనా ఒకడు ఉన్నారు. అయితే ఈ ఉపమానంలో ఏముందంటే, ఒక సహాయం కొరకు ఆమె ఆయన పాదాలు ఎదుట మోకరించిందంటండి. మోకరించి అడుగుతుందండి, నాకు న్యాయం చేయరా, నాకు సహాయం చేయరా అని అడిగితే ఆయన అన్నాడంట,
అమ్మ చేస్తానురా, నీకు చేయకపోతే ఎవరికి చేస్తాను, నీకే చేస్తానమ్మా అని అన్నాడట. సరే రేపు రా అన్నాడట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా మనకి సహాయం చేయమని ఎవరి దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు రేపు రా అంటే మనం మానేస్తామా వెళ్తామా అండి? అలాగే న్యాయాధిపతి యేసు ప్రభు అయితే ఆయన దగ్గరికి ఆయన రేపు రామ్మా అన్నాడు అనుకోండి, మనం ఏం చేద్దాం? రేపు మళ్ళీ వెళ్దాం, మళ్ళీ బతులాడుకుందాం, మళ్ళీ అడుగుదాం. కనుక మళ్ళీ ఆమె వెళ్ళి అడిగిందంట, అయ్యా మీరు రమ్మన్నారు కదా, మళ్ళా నీ సన్నిధిలో లేక నీ ఎదుట మోకరించానయ్యా, దయచేసి నాకు చాలా చాలా అవసరతలు ఉన్నాయి తండ్రి, చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి నాయన, నా కుటుంబం సమాధానకరంగా లేదు నాయనా, ఈ విషయంలో సహాయం కొరకు వస్తే మీరేమన్నారంటే పరిష్కారం చేస్తానన్నారు కదా అని అడిగితే ఆయన అన్నాడంట, అమ్మ దయచేసి రేపు వస్తావా అని అడిగాడంట. ఇంకా దిక్కు ఎవరు? ఆ న్యాయాధిపతి ఆ ఊర్లో ఇంకెవరు లేరిక. సరే బాబు మెల్లగా లేచి రేపు వస్తానులే అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఇసుకుపోలేదు. నిన్న రమ్మన్నాడు, వచ్చాను, మళ్ళీ ఇవాళ ఏంటి రేపు రమ్మంటున్నాడు ఈయన. ఆయనకి న్యాయమేనా అని మనసులో అనుకోలేదు కదా, రేపు వస్తానన్నది. మళ్ళీ మర్నాడు కూడా వచ్చిందండి, 3వ రోజు వచ్చిందండి, అదే చెప్పాడు. 4వ రోజు కూడా రమ్మన్నాడండి, వచ్చిందండి. అప్పుడు కూడా అమ్మ తర్వాత రమ్మ, నీకు సమాధానం చెప్పడానికి సమయం లేదు అని అన్నాడండి. ఇలాగా అనేక మారులు ఆమె అక్కడ న్యాయాధిపతి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు చెప్తాడు, ఏమంటాడంటే ఆమె సిగ్గులేని ముఖంతో మాటి మాటికి ఆ న్యాయాధిపతి ఎదుట నిలబడిందంటండి. ఆ న్యాయాధిపతి దేవుడే అయితే, ఆ న్యాయాధిపతి ప్రభువే అయితే, ఆయన మన తండ్రి అయితే మనం ఎందుకు సిగ్గుపడాలి? మనం అడుగుతుంది న్యాయమేందే అడుగుతున్నాం న్యాయాధిపతి దగ్గరికి వచ్చి. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిలకడగా ఉండాలి. ఆ నిలకడలో నువ్వేం చేయాలంటే అటు ఇటు కూడా తొనగకూడదు, బెదరకూడదు. నిలకడగా నిలబడి విసిగిపోకుండా ప్రార్థన ఏం చేయాలి? నువ్వు చెయ్యాలి. అందరూ స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రార్థన చేయాలి. ఏమంటారు? ఆమేన్ చెప్పండి. అలాగా చేసిన వారి జీవితంలో దేవుడు ఈ రాత్రి మనం చేస్తున్న ప్రార్థన సహోదరి కుటుంబానికి ఏదైతే ఉందో, అమ్మగారు చెప్తారు, అమ్మగారికి చెప్పారు ఈ కుటుంబస్తులు, కనుక ఆ యొక్క ప్రార్థన వస్తుందని చెప్తారు. కనుక ఆ ప్రార్థనను మీరు ఒకరి తర్వాత ఒకరు చేస్తే దేవుడు ఉజ్జీవంగా ఆయన కిందకి దిగొచ్చి ఆ కుటుంబానికి చేస్తాడు. ప్రార్థన చేసినది నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. నువ్వు నిలకడగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, ఇసుకుపోకుండా. ఈ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక స్త్రీని గురించి మాట్లాడిన విధంగా ఆ న్యాయాధిపతి సహాయం చేయడానికి చూస్తుండగా నీవు దినదినము దేవునికి కనపడు, దినదినకు నీ ఇంట్లో ప్రార్థన చేయి, దినదినము దేవుని మందిరంలో ప్రార్థన చేయి, దినదినము దేవుని యొక్క కుటుంబంలో ప్రార్థన చేయి. ఇలాగా 10 ప్రార్థనలో కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉంది. నీ విసిగిపోయినా పర్లేదు, నీ ప్రాణం సొమ్మ చిల్లిపోయినా పర్లేదు, నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చే వరకు కూడా దేవుణ్ణి అడిగి గట్టిగా మన తండ్రి దగ్గర పోరాడి చేసి ప్రార్థన చేసి అడగటానికి ఇష్టపడదాం. అప్పుడు ఆ ప్రార్థన ద్వారా నీవును నీ కుటుంబమును
మహా అభివృద్ధికి దేవుడు కారకుడై నిన్ను మంచి స్థితిలో ఏమనుకుంటున్నావో అది చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక అలాగ మనం ప్రార్థన చేసి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు వెళదాం. దేవుడు ఈ మాటలు మన అందరి వినికుల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. రెండు చేతులు పైకి స్తోత్రం చెప్పండి.